ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 21, 22 వచనం. నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనమునందు కూర్చుండి ఉన్న ప్రకారము జయించువానని నాతో కూడా నా సింహాసనమునందు కూర్చుండనిచ్చెదను. సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. దేవునికి స్తోత్రం. సింహాసనము ఎదుట నిలువబడుటకు నేను అర్హతని ఇస్తాను, అవకాశాన్ని ఇస్తాను అని చెప్పటం లేదు. నా రాజ్యంలో అతన్ని ఉంచుతాను అని చెప్పటం లేదు. లేక సింహాసనానికి దగ్గరలో అతడు ఉంటాడు అని చెప్పటం లేదు. నాతో కూడా నా సింహాసనమునందు కూర్చుండనిచ్చేదను అన్నాడు. ఎంత గొప్ప వాగ్దానం! పరలోకానికి వెళ్ళడమే మన గురి కాదు, పరలోకములో దేవుడిచ్చే ఆశీర్వాదములను సంపాదించుకోవడమే మన యొక్క గురిగా ఉండాలి. జయించువానని, జయించటము అంటే ఇట్స్ నాట్ ఏ పొలిటికల్ విక్టరీ, ఇట్స్ ఏ స్పిరిచువల్ విక్టరీ. ఇది రాజకీయ సంబంధమైన విజయము కాదు, ఇది ఆత్మ సంబంధమైన విజయము. మనము జయించవలసింది ఏమిటి? క్రైస్తవుడు యుద్ధ భూమిలో ఉన్నాడు. పోరాటము చేసేవాడుగా మనం ఉండాలి. యుద్ధ సన్నద్ధులై ఉండాలి. యుద్ధోపకరములను ధరించుకునే వారముగా ఉండాలి. అప్పుడే మనము జయించగలం. ఆత్మీయ జీవితంలో ఎక్కడ మనము పడిపోయామో ఆ స్థితి నుంచి మనము లేచినప్పుడు మనము జయించినట్టే. ఎప్పుడైతే చేసిన తప్పులను ఒప్పుకొని విడిచిపెట్టామో మనము జయించినట్టే. నిజమైన పశ్చాత్తాపము ఎప్పుడైతే మన హృదయంలో వచ్చిందో మనము జయించినట్టే. విశ్వాసంలో ఎప్పుడైతే మనం నిలకడగా ఉన్నామో మనం జయించాం. దేవునితో మన సహవాసము స్థిరముగా ఉంటే మనము జయించాం. ఎవరు ఓడిపోయారో తెలుసా? దేవునితో సహవాసాన్ని కలిగి లేనివారు, విశ్వాసములో బలహీనులైపోయిన వారు, పాపములో పడిపోయిన వారు, లోకములో కలిసిపోయిన వారు, నామకార్థముగా భక్తిని చేస్తున్నవారు, దేవుని కొరకు నిలవబడలేని వారు, ప్రభు కొరకు జీవించలేని వారు, ప్రభు కొరకు ముందుకు సాగలేని వారు, ప్రభు కొరకు శ్రమలు వస్తే ఆ శ్రమలను ఎదుర్కోలేని వారు ఓడిపోయారు. ఎవరైతే జయిస్తారో వారు యేసుతో కూడా సింహాసనమందు కూర్చుంటారు. దేవునికి స్తోత్రం. ప్రభు అన్నారు, నేను జయించి. యేసు ప్రభువారు ఈ లోకాన్ని జయించారు. ఎలాగను జయించాడు? శిలువ మరణము పొందినంతగా తను తాను తగ్గించుకొని వచ్చాడు. తన తగ్గింపుతో, విధేయతతో జయించాడు. ఓర్పు సహనముతో జయించాడు. శిలువ శ్రమను అనుభవించడం వలన జయించాడు. మరణమును గెలిచడం వలన జయించాడు.
సాతాను వచ్చి శోధించిన, పాపంలో పడవేయాలని చూసిన సాతానును ఎదిరించాడు, లోకాన్ని ఎదిరించాడు. నాలో పాపము ఉన్నదని మీరు ఎవడు స్థాపించగలడు అని చెప్పాడు. ఆ విధముగా లోకాన్ని జయించాడు. లోకాన్ని జయించడం అంటే ఆర్థిక బలముతో, ఖండ బలముతో మనుషులను ఎదిరించడము కాదు. దేవునికి నీకు మధ్య ఉన్న సంబంధాన్ని బలహీనపరిచే ప్రతి స్థితిని కూడా నీవు జయించడం. దేవుడు నీకు అప్పగించిన పనిలో నీవు నమ్మకంగా ఉండినప్పుడే నీవు లోకాన్ని జయించినట్టు. ప్రియమైన సహోదరులారా, తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 12వ వచనం చూసినట్లయితే, సహించిన వారమైతే ఆయనతో కూడా ఏలుదుము. ఈ లోకములో ఉన్నటువంటి శ్రమలను, కష్టాలను, అనగా ప్రభు కొరకు, ప్రభు పని నిమిత్తమై, ఆయన రాజ్య విస్తరణ కొరకు మనము ప్రయాసపడుతున్నప్పుడు, వ్యతిరేకమైన పరిస్థితులు వస్తున్నప్పుడు వాటన్నిటినీ సహించుకుంటే ఆయనతో కూడా ఏలుతాము. దేవునికి స్తోత్రం. నాతో పాటు నా సింహాసనమందు కూర్చుండబెట్టుదును అంటే అర్థం ఏమిటో తెలుసా? ఆయన అధికారములో మనము కూడా పాలిభాగస్థులము అవుతాం. ఆయన ఘనతలో మనము కూడా పాలిభాగస్థులం అవుతాం. ఆయన గౌరవములో మనము కూడా పాలిభాగస్థులం అవుతాం. కాబట్టి ఎంత ఆధిక్యత! జయించు వారిని నాతో కూడా నా సింహాసనమునందు కూర్చుండబెట్టెదను. ఎంతమందికి యేసు ప్రభుతో పాటు ఆయన సింహాసనం నందు కూర్చోవాలని ఆశ ఉంది. అలాగున యేసుతో పాటు కూర్చోవాలి అంటే సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినాలి. సంఘములతో యేసు ప్రభు మాట్లాడుతున్నారు, కానీ ఇక్కడ చెప్పబడింది ఆత్మ సంఘములతో చెప్పుచున్న మాట. అంటే యేసు ప్రభు మాటే పరిశుద్ధాత్ముని మాట. పరిశుద్ధాత్ముని మాటే యేసు ప్రభు మాట. సంఘములతో, కేవలం ఒక సంఘముతో కాదు, ప్రతి సంఘముతో దేవుడు మాట్లాడుతున్నాడు. చెవి గలవాడు అంటే శరీర సంబంధమైన ఈ చెవులు కాదు. చెవి గలవాడు అంటే వినే మనస్సు కలిగి ఉన్నవాడు, లోబడే తత్వము కలిగి ఉన్నవాడు, వాక్యము వినగానే రెస్పాండ్ అయ్యేవాడు. ఎవరి హృదయం అయితే రెస్పాండ్ అవ్వదో వారికి చెవులు లేవు. ఎవరైతే కేవలము వాక్యంని వినువారుగా మాత్రమే ఉండి ఆ వాక్యాన్ని అనుసరించారో వారికి చెవులు లేవు. ప్రియమైన సహోదరులారా, వాక్యం సెలవిస్తుంది. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 22వ వచనం, మీరు వినువారు మాత్రమై ఉండి మిమ్మల్ని మీరు మోసపుచ్చుకొనకుండా వాక్య ప్రకారము ప్రవర్తించువారునై ఉండుడి. వాక్యము వింటే జ్ఞానం వస్తుంది, వాక్యమును ఆచరిస్తే ఆత్మీయ ఎదుగుదల వస్తుంది. ప్రతిరోజు వాక్యము వింటున్నాము కానీ ఆత్మీయంగా ఎందుకు ఎదగలేకపోతున్నాం? అనుసరించటం లేదు కాబట్టి. చదువుతున్నాం, వింటున్నాం కానీ పాటించటం లేదు.
కనుకనే ఆత్మీయ ఎదుగుదల అన్నది లేదు. ప్రతిరోజు చెప్పబడుతున్న వాక్యాన్ని నిజముగా జీవితానికి అన్వయించుకొని పాటిస్తే ఆ వ్యక్తి ఆత్మీయంగా ఎంతగానో ఎదుగుతాడు. కనుక నిత్యము వాక్యము వినేవారిలో జ్ఞానము వృద్ధి చెందుతుంది, కానీ ఆత్మీయ జీవితం మాత్రం వృద్ధి చెందటం లేదు. కారణం ఏమిటో తెలుసా? వారికి చెవులు లేవు. చెవులు లేవు. హ్యూమిలిటీ లేదు, హంబుల్నెస్ తగ్గింపు లేదు, విధేయత లేదు. ఒక విధంగా చెప్పాలంటే స్పిరిచువల్ సెన్సిటివిటీ లేదు. స్పిరిచువల్ సెన్సిటివిటీ అంటే ఆత్మీయ సున్నితత్వం. కొందరు వాక్యం వినగానే వెంటనే వారి హృదయాలు కదిలించబడతాయి, రగిలించబడతాయి. ఆ వాక్యాన్ని బట్టి వారు జీవించడం ప్రారంభిస్తారు. ఎందుకు అంటే దే హ్యావ్ స్పిరిచువల్ సెన్సిటివిటీ. మరికొంతమంది రాతి నేల వంటి హృదయాలతో ఉంటారు. దే హ్యావ్ నో సెన్స్. వారికి స్పర్శ అన్నది తెలీదు. చెవి గలవాడు అంటే ఆత్మీయ సున్నితత్వము కలిగినవాడు, లోబడేవాడు, వెంటనే రెస్పాండ్ అయ్యేవాడు, మారు మనసు పొందేవాడు, దేవునికి లోబడేవాడే చెవిగలవాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏం చెబుతున్నాడు ఈ లవోదికయ సంఘముతో యేసు ప్రభు? 14వ వచనం, లవోదికయలో ఉన్న సంఘపు దూతకు ఇలాగు వ్రాయము, ఆమేన్ అనువాడును నమ్మకమైన సత్య సాక్షియు దేవుని దృష్టికి ఆదియునైన వాడు చెప్పు సంగతులేవనగా. యేసు ప్రభువుకు ఉన్నటువంటి మరొక పేరు ఏమిటి అంటే ఆమేన్. యేసు ప్రభు యొక్క పేరేమిటండి? ఆమేన్. యేసు ప్రభువే సర్వాధికారము కలిగిన వాడు అని చెప్పడం. ఆయన అవును అంటేనే జరుగుతుంది, ఆయన నో అంటే జరగదు. కనుక ఆయనే సర్వాధికారి. ఎవరిదండి అథారిటీ? యేసు ప్రభుదే. అందుకే ఆమేన్ అన్నవాడు చెప్తున్నాడు. ఆమేన్ అన్నవాడు చెప్పిన మాట మనం వినకపోతే దేర్ ఈజ్ నో వే టు ఎస్కేప్. ఎస్కేప్ అవడానికి అవకాశము లేదు. తరువాత నమ్మకమైన సత్య సాక్షియు. సత్యమును గూర్చి సాక్ష్యం ఇచ్చుటకు నేను పుట్టి తిని అన్నాడు ప్రభు. ప్రభు ఇచ్చిన సాక్ష్యము నమ్మదగినది. ఆయన ఇచ్చిన సాక్ష్యం తప్ప మరొక సాక్ష్యము లేదు. తండ్రిని గురించి, పరలోకాన్ని గురించి యేసు ప్రభువు చెప్పిన సాక్ష్యము ఎలాగనైతే సత్యమో, మన గురించి చెప్పిన సాక్ష్యము కూడా సత్యమే. లేదు లేదు, నువ్వు అనుకున్నట్టు అలాగా లేను, నువ్వు చెప్పినట్టుగా నేను అలా లేను అనటానికి లేదు. ఆయన నమ్మకమైన సత్య సాక్షి. ఆమేన్ అను వాడితో పెట్టుకోకూడదు. ఆమేన్ అంటే అర్థం ఏంటో తెలుసా? తదాస్తు. ఏది ఆమేన్ అంటే అది జరిగిపోతుంది. కనుక నమ్మకమైన సత్య సాక్షి అన్నవాడు చెబుతున్నాడు. దేవునికి స్తోత్రం. అదేవిధంగా దేవుని సృష్టికి ఆదియునైన వాడు చెప్పు సంగతులేవనగా.
సమస్తము యేసు ప్రభు మూలంగానే కలిగింది. ఆయన లేకుండా ఏది కూడా కలగలేదు. ఆయనే ఆరిజినేటర్, ఆయనే సోర్స్, ఆయనే క్రియేటర్. కనుక ఇప్పుడు మనల గురించి సాక్ష్యం ఇస్తున్నవాడు ఎటువంటి వాడండి? ఆమెన్ అన్నవాడు నమ్మకమైన సత్యసాక్షి, సర్వ సృష్టికి ఆదియునైన వాడు. అంటే నిన్ను సృష్టించిన వాడు నీ కొరకు సాక్ష్యం ఇస్తున్నాడు. ఇప్పుడు చెప్పండి, నీ కొరకు నీవు చెప్పుకున్న సాక్ష్యము నిజమా? నీ కొరకు నా కొరకు ప్రభు చెప్పిన సాక్ష్యము నిజమా? లవదీక సంఘాన్ని గురించి ప్రభు మాట్లాడుతూ దేన్ని జయించమని చెబుతున్నాడంటే, ఏ లోపాలైతే నీలో ఉన్నాయని చెప్పాడో ఆ లోపములను జయించమని చెప్తున్నాడు. 15వ వచనం, నీ క్రియలను నేను ఎరుగుదును, నీవు చల్లగానైనను వెచ్చగానైనను లేవు, నీవు చల్లగానైనను వెచ్చగానైనను ఉండిన మేలు. మన క్రియలు దేవునికి తెలుసు. దేవుడి సన్నిధికి వచ్చి మనం అబద్ధము ప్రార్థన చేయలేం. దేవుని సన్నిధికి వచ్చి మనము దేవుని ఎదుట నటించలేం. ప్రభు దగ్గర భక్తి పరుల్లాగున మనము యాక్ట్ చేయలేం. ఇవన్నీ ఎక్కడ వర్కౌట్ అవుతాయంటే మనుషుల దగ్గర వర్కౌట్ అవుతాయి, దేవుని దగ్గర వర్కౌట్ అవ్వదు. ప్రియమైన సహోదరులారా, మనుషుల దగ్గర రెప్యుటేషన్ కొరకు మనము చింతిస్తాము, కానీ దేవుడు కోరుకున్నది రిపెంటెన్స్. God wants repentance, not reputation. మనుషులు నన్ను భక్తి గలవారు అనుకోవాలని చెప్పి మన తాపత్రయం ఎక్కువగా ఉంటుంది. అది మనల్ని స్వనీతికి నడిపించేస్తుంది. వాట్ యు వాంట్, రిపెంటెన్స్ ఆర్ రెప్యుటేషన్? గాడ్ వాంట్స్ రిపెంటెన్స్. నీ క్రియలు నాకు తెలుసు, కానీ నీలో పశ్చాత్తాపము లేదు. నువ్వు చల్లగా అయినా లేవు, వెచ్చగా అయినా లేవు. చల్లగా ఉండడం అంటే ఏమిటి? వెచ్చగా ఉండడం అంటే ఏమిటి? లవదీక ప్రాంతంలో దొరికే నీరు మంచిది కాదు. దూర ప్రాంతం నుంచి అది ప్రవహిస్తూ ఈ ప్రాంతానికి వచ్చేసరికి కొన్ని ఖనిజాలతో ఆ వాటర్ మిక్స్ అయిపోయి కొంత గోరువెచ్చగా ఉండి తాగడానికి ఇబ్బందికరంగా ఉంటుంది. దేవుడు లవదీక సంఘం యొక్క స్థితిని గురించి చెప్పడానికి ఆ దేశంలో ఉన్న పరిస్థితులనే ఉదాహరణగా చూపిస్తున్నాడు. నీ ఊర్లో నీరు ఎలాగ ఉంటుందో నీ జీవితం కూడా అలాగే ఉంది అన్నాడు. లవదీక ప్రాంతానికి దగ్గరలో హైరాపోలిస్, లేక తెలుగులో హిరాపోలిస్ అని అనవచ్చు, అక్కడ ఉష్ణ జలాలు దొరుకుతాయి. ఆ నీటిని స్వస్థత కోసం వాడతారు, ఫర్ హీలింగ్ పర్పస్. నువ్వు వెచ్చగా లేవు అంటున్నాడు. అంటే అర్థం ఏంటంటే దేవుని కొరకు మండే స్థితిలో నీవు లేవు. దేర్ ఈజ్ నో ప్యాషన్, నీలో మంట లేదు. అలాగునే చల్లగా లేవు అంటున్నాడు. కొలస్సీ ప్రాంతంలో మంచు కరిగి అది నీటి ప్రవాహంలాగా వస్తుంది. ఆ నీరు త్రాగితే
దాహం తీరుతుంది, మనిషి రిఫ్రెష్ అవుతాడు అన్నమాట. నువ్వు అలాగ కూడా లేవు. నువ్వు చల్లగా లేవు, వెచ్చగా లేవు. తాగడానికి ఇబ్బందికరంగా ఉన్నటువంటి నిలువచ్చిన స్థితిలో ఉన్నావు. ప్రియమైన సహోదరులారా, నిలువచ్చిన స్థితి అంటే భక్తితో కొన్ని యాక్టివిటీస్ అన్నీ జరుగుతాయి, కానీ సోల్ ఉండదు, హార్ట్ ఉండదు, భారం ఉండదు, మంట ఉండదు, ఆ జీలు ఉండదు. ప్రభువుని గురించి ఒక మాట చెప్పబడింది, నీ ఇంటిని కూర్చున్న ఆసక్తి నన్ను భక్షించున్నది. నిలువచ్చిన స్థితిలో ఉన్నవాడు ప్రార్థనలో నిలకడగా ఉండలేడు. దేవునితో తన సహవాసం నిలకడగా ఉండదు, జీలు ఉండదు, ఆశ ఉండదు, ప్యాషన్ ఉండదు. యాక్టివిటీస్ అన్నీ మాత్రం జరిగిపోతాయి. ఒక సంఘములో యాక్టివిటీస్ క్రమంగా జరుగుతున్నంత మాత్రాన it doesn't mean that they are hot or they are cold. సంఘములో కార్యక్రమాలన్నీ కూడా క్రమంగా జరిగిపోతే వాళ్ళు వెచ్చగా ఉన్నారని అర్థం కాదు, లేక చల్లగా ఉన్నారని అర్థం కాదు. వారిలో వేడి ఉండాలి, ఆత్మీయమైన మంట ఉండాలి. ఆ మంటను దేవుడు కోరుకుంటున్నాడు. లేవీకాండము 6వ అధ్యాయం 13వ వచనం, బలిపీఠము మీద అగ్ని నిత్యము మండుచుండవలెను, అది ఆరిపోకూడదు. బలిపీఠం మీద అగ్ని నిత్యము మండుచుండవలెను. చెప్పండి, మండుతున్నారా? వాక్యమును ప్రకటిస్తున్నప్పుడు ఇఫ్ దేర్ ఇస్ నో ఫైర్ ఇన్ ద వర్డ్, ఆ వాక్యం వల్ల ప్రయోజనం లేదు. నేను ఆరాధిస్తుండగా ఇఫ్ దేర్ ఇస్ నో ఫైర్ ఇన్ అవర్ వర్షిప్, వాట్ ఈస్ ది యూజ్ ఆఫ్ ఇట్? Whatever we do in the presence of God, it should be with fire. Singing with fire, worshiping God with fire, preaching the word with fire. అగ్నితో దేవుని స్తుతించాలి, అగ్ని వలె మండుచు దేవుని ఆరాధించాలి, అగ్ని వలె మండుచు దేవుని వాక్యమును ప్రకటించాలి. అయితే ఈ సంఘాన్ని గురించి ప్రభు ఏం చెబుతున్నారో ఈ లోపాల గురించి సంఘానికి తెలీదు. అందుకు ఆయన అంటున్నాడు, నీ క్రియలు నేను ఎరుగుదును. చల్లగా లేవు. కొంతమంది దేవుని కొరకు మండకపోయినా రగలకపోయినా వారికి ఉన్నటువంటి సామర్థ్యము, శక్తి లేక విశ్వాసమును బట్టి కొద్దో గొప్ప మంచి భక్తిని చేస్తారు. మరికొంతమంది దేవుని కొరకు రగిలిపోతూ ఉంటారు, మండుతూ ఉంటారు. మరికొంతమంది ఏంటంటే చల్లగా లేరు, వేడిగా లేరు. పైకి భక్తి గలవారుగా కనిపిస్తారు, కానీ లోన మాత్రం దాని శక్తిని కలిగి ఉండరు. నీవు వెచ్చగానైనను చల్లగానైనను ఉండక నులివెచ్చనగా ఉన్నావు గనుక నేను నిన్ను నా నోటి నుండి ఉమ్మివేయ ఉద్దేశించుచున్నాను. ఒక నీళ్ళు తాగాం, బాగోలేదు, మింగేస్తామా? ఊసేస్తాం. ప్రభు అదే చెప్తున్నాడు, నువ్వు హాట్ వాటర్గా లేవు, కోల్డ్ వాటర్గా లేవు,
లుక్వామ్గా ఉన్నా, నిలువచ్చని స్థితిలో ఉన్నా కాబట్టి నేను ఉంపివేయ ఉద్దేశించున్నాను అంటే ఆయన మనలను సంపూర్ణంగా తిరస్కరిస్తున్నాడు అని అర్థం కాదు, కానీ హెచ్చరిస్తున్నాడు. అంటే అర్థం ఏంటంటే నీవు నీ సాక్ష్యాన్ని కోల్పోతావు, మరొకరిని ప్రభావితం చేసే శక్తిని కోల్పోతావు, చివరికి సంఘమే లేకుండా పోతుంది. చూసారా, సాక్ష్యం పోయింది, శక్తి పోయింది, సంఘం కూడా పోయింది. నిలువచ్చని స్థితిలో ఉంటే సంఘ పరిస్థితి ఇలా ఉంటుంది. సాక్ష్యం ఉండదు. నామకత సంఘాలు ఉంటాయి, ఆ సంఘాలకి సాక్ష్యము ఉండదు. అలాగే మన సంఘాలు కూడా తయారైపోతాయి. సాక్ష్యం లేదు అంటే అక్కడ పరిశుద్ధాత్మ ప్రభావం కూడా ఉండదు. పరిశుద్ధాత్మ ప్రభావం లేదు అంటే ఆ సంఘ పరిస్థితి ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచన చేయండి. అక్కడ జీవనది ప్రవహించటం లేదు కాబట్టి అక్కడ నాటబడిన మొక్కలు ఎండిపోతాయి. జీవము లేని మొక్కలుగానే అవి ఉంటాయి. అక్కడ మొక్కలు ఫలిస్తాయా? ఫలించవు. చివరికి ఆ సంఘం అక్కడ ఉంటుందా? ఉండదు. చల్లా చెదురైపోతారు. దేవుడు హెచ్చరిస్తున్నాడు, నువ్వు అలాగునా ఉండకూడదు అని. దేవునికి స్తోత్రం. సామెతల గ్రంథము 25వ అధ్యాయం 25వ వచనం, దప్పికొనిన వానికి చల్లని నీరు ఎట్లుండునో దూరదేశం నుండి వచ్చిన శుభ సమాచారము అట్లుండును. దప్పుకున్న వారికి చల్లనీరు ఎలా ఉంటుంది? దాహాన్ని తీరుస్తుంది. మనిషి శారీరకంగా కొంత రిఫ్రెష్ అవుతాడు. అలాగున ఒక కోల్డ్ వాటర్గా చల్లనీరుగానే ఉండు. లేకపోతే దేవుని కొరకు రగిలి మండి రోషముతో పౌరుషముతో ప్రభు కొరకు జీవించే స్థాయిలోనే ఉండు. అంతేగాని ఎందుకు పనికి రాకుండా, ఎవరికి ఉపయోగపడకుండా, ఉపయోగం లేని పరిస్థితుల్లో మాత్రము ఉండద్దు. నిలువచ్చిన నీరు తాగడానికి పనికిరాదు. చూసారా? కనుక ఈ పరిస్థితులు మనం జయించాలి. ఈ ఆత్మీయ మాంద్యాన్ని జయించాలి. ఈ వెనుకబడతనాన్ని జయించాలి. ఈ ఆత్మీయ లోపాలను జయించాలి. అలా జయించినప్పుడే దేవుడు వాగ్దానం చేస్తున్నాడు, ఆయనతో కూడా సింహాసనం ముందు మనం కూర్చుంటాం. 17వ వచనం, నీవు దౌర్భాగ్యుడవును, దిక్కుమాలిన వాడవును, దరిద్రుడవును, గుడ్డివాడవును, దిగంబరుడువై ఉన్నావని ఎరుగక నేను ధనవంతులను ధనవృద్ధి చేసి ఉన్నాను, నాకేమీ కొదువ లేదని చెప్పుకొనుచున్నావు. మన స్థితి ఏంటో మనకి తెలియకపోవడము చాలా భయంకరం. నేను స్పిరిచువల్గా వీక్గా ఉన్నాను అనుకోండి, ఎస్ నేను బలహీనంగా ఉన్నాను అనే విషయం నాకు తెలిసి దానిని గ్రహించి నేను బలపడాలి అనుకుంటే కొంచెం పర్వాలేదు. కానీ నేను బలహీనుడే, కానీ ఏమనుకుంటున్నాను? బలవంతుని అనుకుంటున్నాను. అది ప్రమాదకరం. విషాదకరమైన విషయం ఏమిటంటే మన లోపాలు మనకి తెలియకపోవడం. ఒకవేళ దేవుడు చెప్పినా కూడా వినకపోవడం. లోకంలో ఉన్నవారు యేసు ప్రభువుని తిరస్కరించడం కంటే సంఘము యేసు ప్రభువుని ఇగ్నోర్ చేయడము చాలా విషాదకరమైన విషయం అండి.
ఎస్, లోకంలో ఉన్న వాడికి తెలియదు కాబట్టి యేసు ప్రభువుని తిడతాడు, దూషిస్తాడు, తిరస్కరిస్తాడు, వద్దు అంటాడు. అది మనకి బాధాకర విషయమే. కానీ దానికంటే దారుణమైనది ఏమిటో తెలుసా? సంఘము ఎవరిని తృణీకరిస్తుంది? యేసు ప్రభువుని. ఎంత విషాదకరము! నేను ధనవంతుని, ధన సమృద్ధి కలిగి ఉన్నాను నువ్వు అనుకొనిచున్నావు. యాక్చువల్గా నీ స్థితి ఏంటో తెలుసా? నీవు దౌర్భాగ్యుడు అన్నాడు ఆయన. యు ఆర్ రిచ్డ్. లవోదిక సంఘము ఫైనాన్షియల్గా చాలా బలంగా ఉన్న సంఘం అండి. ఎందుకంటే లవోదిక ప్రాంతము అన్నది ఆర్థికంగా బలంగా ఉన్న ప్రాంతం. అక్కడ బ్యాంకింగ్ సిస్టమ్ ఉంది, వారి దగ్గర విస్తారమైన ధనం ఉంది, బంగారం ఉంది. సో లవోదిక సంఘము భౌతికంగా చూస్తే దే ఆర్ వెరీ రిచ్. స్పిరిచువల్గా చూస్తే చాలా పూర్గా ఉన్నారు. అంటే వాళ్ళ యొక్క ఫిజికల్ కండిషన్తో ప్రభు పోలిస్తూ స్పిరిచువల్ కండిషన్ని చెప్తున్నారు. మీ ప్రాంతంలో నీరు ఎలాగైతే తాగడానికి ఇబ్బందిగా ఉంటుందో నీ జీవితం కూడా అలాగే ఉంది. నీ దగ్గర విస్తారమైన ధనం ఉంది అనుకుంటున్నావు, అయితే స్పిరిచువల్గా చూస్తే నువ్వు దౌర్భాగ్యుడివి అన్నాడు ఆయన. దిక్కుమాలిన వాడు అన్నాడు ఆయన. యు ఆర్ పిటబుల్. అంటే కొంతమంది చూస్తే జాలేస్తుంది, పాపం అండి, అయ్యో. వాళ్ళ గురించి వాళ్ళు అలా అనుకోవట్లే. వీళ్ళేమనుకుంటున్నారంటే ఇతరులను చూసి జాలిపడే స్థితిలో మనం ఉన్నాం అనుకుంటున్నారు. కానీ దేవుడు అన్నాడు యు ఆర్ పిటబుల్. నిన్ను చూస్తే నాకు జాలేస్తుంది అంటున్నాడు. ఇంకా ఏమంటున్నాడు? దౌర్భాగ్యుడువు, దిక్కుమాలిన వాడువు, దరిద్రుడువు. అంటే పేదవాడు అని. దరిద్రుడు అంటే పేదవాడు అని. చెప్పండి, లవోదిక సంఘం పేద సంఘమా? భౌతికంగా వారు పేదవారు కాదు, దే ఆర్ రిచ్. కానీ ఆత్మీయంగా చూస్తే పేదవారు. మరలా ఏమంటున్నాడు? గ్రుడ్డివాడు. లవోదిక ప్రాంతంలో కంటికి సంబంధించిన మెడిసిన్ దొరుకుతుంది. కంటికి సంబంధించిన మెడిసిన్ దొరుకుతుంది. చాలామంది వారి కంటి సమస్యల కొరకు లవోదిక ప్రాంతానికి వచ్చి ఆ మందును కొనుక్కొని వెళ్తారు. ఈ దేశంలో దొరికే మందుల వలన అనేక మందికి కళ్ళు బాగుపడుతున్నాయి, కానీ నీవు మాత్రము స్పిరిచువల్గా గుడ్డివాడివి అన్నాడు ఆయన. గుడ్డివాడు అంటే అర్థం ఏంటో తెలుసా? తాను ఏ స్థితిలో ఉన్నాడో తానికే తెలియకపోవడం. నేను గుడ్డివాడుగా ఉన్నాను అంటే నేను ఎలాగున్నానో నాకు తెలియదు. నా శరీరం మీద ఎన్ని మచ్చలు ఉన్నాయో తెలియదు, ఎన్ని రోగాలు ఉన్నాయో తెలియదు, నా గురించి నాకు తెలియదు. స్పిరిచువల్ వీక్నెస్ కంటే స్పిరిచువల్ బ్లైండ్నెస్ అనేది చాలా ప్రమాదకరం అండి. ఆత్మీయ బలహీనత కంటే ఆత్మీయ గుడ్డితనం అన్నది చాలా ప్రమాదకరమైంది. నీ లోపాలు నీకు తెలియకపోవడం, నీ బలహీనత నీకు తెలియకపోవడం, ఆత్మీయ రోగాలు నీకు ఎన్ని ఉన్నాయో అవి నీకు తెలియకపోవడం అనేది ఇట్స్ కాల్డ్ స్పిరిచువల్ బ్లైండ్నెస్. దేవుడు ఏమన్నాడంటే నీలో ఈ గుడ్డితనము ఉంది. తర్వాత దిగంబరుడివై ఉన్నావని ఎరుగుక. నూలు వస్త్రానికి
ఖ్యాతి నొందినటువంటి ప్రాంతము లవొదికయ ప్రాంతం. అక్కడ మంచి క్వాలిటీతో కూడిన వస్త్రాలు దొరుకుతాయి. నూలు వస్త్రాలకి ప్రసిద్ధిగాంచింది లవొదికయ ప్రాంతం. సో వాళ్ళకి బట్టలు లేవా? కొంతమందికి 365 రోజులు రోజుకొకటి వేసుకునేటువంటి బట్టలు ఉంటాయి. బీరువా తెరవగానే ఎన్నో చీరలు, ఎన్నో సూట్లు, ఎన్నో షర్ట్లు. కానీ దేవుడు అంటున్నాడు, నీవు దిగంబరుడవు. అంటే రైచియస్నెస్ అన్నదే లేదు. నీవు దిగంబరుడవు. నీతి వస్త్రము లేదు, పరిశుద్ధత లేదు, పవిత్రత లేదు, హృదయశుద్ధి లేదు, దేవుని ఎదుట నిలవబడే ధైర్యం లేదు. ఆదామా నువ్వు ఎక్కడ ఉన్నావంటే నేను దిగంబరుడు కనుక నేను దాక్కున్నాను అన్నాడు. దేవుని ఎదుట ధైర్యముగా నిలవబడలేని బ్రతుకులు మనవే. అఫ్కోర్స్ 10,000 విలువ చేసే వస్త్రం నువ్వు ధరించుకుని ఉండవచ్చు, కానీ ఆత్మీయంగా చూస్తే దిగంబరుడివి. కనుక 5 విషయాలను ఇక్కడ చెప్తున్నాడు. నిలువచ్చిన స్థితి ఎలాగుందో చెప్తున్నాడు. దౌర్భాగ్యుడివి, తర్వాత దిక్కుమాలిన వాడివి, దరిద్రుడివి, గుడ్డివాడివి, దిగంబరివి. ఈ లోపాన్ని జయించాలి లవొదికయ సంఘం. ఇక్కడ గమనించవలసిన విషయం ఏమిటంటే, ధన సమృద్ధి కలిగి ఉన్న ఈ సంఘము ఏమనుకుంటుంది? నాకేమీ కొదువ లేదు అని చెప్పుకొనుచున్నావు. అంటే ధన సమృద్ధి అన్నది వీరిని ఎటువంటి స్థితికి తీసుకెళ్ళిపోయిందంటే, దేవుని మీద ఇంకా ఆధారపడకుండా ఇంకా వారి యొక్క స్వబుద్ధిని స్వశక్తిని నమ్ముకొనే వారు జీవిస్తున్నారు. కాబట్టి ఏమంటున్నారు? మాకు ఏ లోటు కూడా లేదు. దేవుని మీద ఆధారపడి దేవునితో సహవాసం చేస్తే వాళ్ళ లోపాలు ఏంటో వాళ్ళకి తెలిసి ఉండేవి. సంఘము ఉంది, సంఘ కార్యక్రమాలు జరుగుతున్నాయి, కానీ దేవునితో వీరి కనెక్షను లేదు. అందుకే వీరు ఏ స్థితిలో ఉన్నారో వీరికి తెలియటం లేదు. ధనవంతులు 2 రకాలుగా ఉంటారు. ధనాన్ని ప్రేమించే ధనవంతులు, దేవుని ప్రేమించే ధనవంతులు. లవొదికయ సంఘము ధనాన్ని ప్రేమించే ధనవంతులు. దేవుని ప్రేమించే ధనవంతుడు అనుకోండి, ధనము వృద్ధి చెందుతున్నా ధనం వైపు తన దృష్టి పెట్టకుండా ప్రతిరోజు కూడా విశ్వాసంతో జీవిస్తాడు, దేవుని మీద ఆధారపడి జీవిస్తాడు, దేవునితో అంటుకట్టబడి జీవిస్తాడు. దావీదు ప్రార్థన చేస్తున్నాడు, నన్ను పరిశీలించు, నన్ను పరిశోధించు, నీకు ఆయాసకరమైన నాలో ఏదైనా ఉంటే తీసే ప్రభా అంటున్నాడు. ధనవంతుడు కానీ ధనాన్ని ప్రేమించేవాడు కాదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నిలువచ్చిన స్థితి చాలా ప్రమాదకరమైంది. డబ్బు రాగానే మనకు దేవుడు గుర్తుకు రాడు. డబ్బు ఉంది కాబట్టి దీన్ని ఎలా ఖర్చు పెట్టాలి, ఎవరికి ఇచ్చేయాలి, దీన్ని ఎలాగున అనుభవించాలి, ఇలాగున మైండ్ వెళ్ళిపోతుంది. ప్రభు అన్నారు, ఒకని కలిమి విస్తరించుట వాని జీవానికి మూలము కాదు. ఆర్థికంగా మనం బలపడ్డాము కాబట్టి స్పిరిచువల్గా మన స్టాండర్డ్స్ గొప్పవి,
ఉన్నతమైనవి, దేవునితో మన రిలేషను బాగుంది అనటానికి ప్రామాణికము ఏనాడు కాదు. ప్రతిరోజు కూడా ప్రభుతో మనం సహవాసం చేస్తూ ప్రభు పని కొరకు మన గుండెలు మండుతుంటే, రగులుతుంటే, అలాగ మండుతున్న స్థితిలో మనం ఉన్నప్పుడే మనం ఆత్మీయంగా ఉన్నట్టు. దేవునికి స్తోత్రం. నశించిపోతున్న ఆత్మల పట్ల భారం లేదు, సంఘ కార్యక్రమాల విషయంలో భారం లేదు, దేవుని సేవార్థమే ఆశ లేదు, ప్రభు పరిచర్యని తపన లేదు. ఏమి తిందామో, ఏమి త్రాగుదామో, ఏమి ధరించుకుందామో అనే చింతనతో నీ జీవితాన్ని కొనసాగిస్తూ ఉంటే నీవు నిలువచ్చిన స్థితిలో ఉన్నావు. దేవుని కొరకు ప్యాషన్ ఉండాలండి, జీలు ఉండాలి. బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభం. ప్రభువా, ఎంతకాలం బ్రతుకుతారో నాకు తెలీదు, కానీ నీ కొరకు బ్రతకాలి. 18వ వచనం, నీవు ధనవృద్ధి చేసుకున్నట్లు అగ్నిలో పుటము వేయబడిన బంగారమును, నీ దేశముల సిగ్గు కనబడుకున్నట్లు ధరించుకున్నట్టుకు తెల్లని వస్త్రములను, నీకు దృష్టి కలుగునట్లు నీ కన్నులకు కాటుకొను నా యొద్ద కొనుమని నీకు బుద్ధి చెప్పుచున్నాను. దేవుడు కౌన్సిలింగ్ ఇస్తున్నాడు, బుద్ధి చెబుతున్నాడు. అని అర్థం ఏంటో తెలుసా? వెళ్ళిపోరా ఇక్కడి నుంచి అనడం కాదు, మారు అని చెప్తున్నాడు, సరి చేసుకోమని చెప్తున్నాడు. ఆయన మనల్ని తృణీకరించట్లేదు, పొమ్మని చెప్పటం లేదు, విడిచిపెట్టడం లేదు, అనాథలుగా వదిలేయటం లేదు. బుద్ధి చెప్తున్నాడు. ఎవరికి మనం బుద్ధి చెప్తాం? ప్రేమించే వారికి బుద్ధి చెప్తాం, ప్రేమించేవారినే గద్దిస్తాం. పై పిల్లల్ని మీరు గద్దిస్తారా? మీ ఇంట్లో పిల్లల్ని గద్దిస్తారా? ఇంట్లో పిల్లల్నే గద్దిస్తారు. ప్రియమైన సహోదరులారా, ఆత్మ విషయంలో మన యొక్క దీనత్వాన్ని మనం గుర్తించకపోతే మనం చాలా భయంకరమైన స్థితిలో ఉన్నామని అర్థం. స్పిరిచువల్గా వీక్గా ఉండడము కంటే స్పిరిచువల్గా బ్లైండ్గా ఉండడమే ప్రమాదకరం. వాక్యం సెలవిస్తుంది, ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు. అంటే నా దీనత్వం నాకు తెలియకపోతే ఎలాగా? నా యొక్క స్థితి నాకు తెలియకపోతే ఎలాగా? నా పరిస్థితి ఏంటో నాకు తెలియకపోతే ఎలాగున? ఎప్పుడు తెలియదు తెలుసా? నిలువచ్చని స్థితిలో ఉన్నప్పుడు. ఎప్పుడు తెలియదు తెలుసా? ధనాన్ని ఆధారం చేసుకుని బ్రతుకుతున్నప్పుడు. ఫైనాన్షియల్ బ్లెస్సింగ్స్ అనేవి మనకు అవసరమే, కానీ ఆ బ్లెస్సింగ్స్ వల్ల మనము నిలువచ్చిన స్థితిలోకి వెళ్ళిపోకూడదు. ఇన్ని లక్షల రూపాయలు, ఇన్ని కోట్ల రూపాయలు దేవుడు నాకు ఇచ్చిన, నేను ఇంకా మండుతూనే ఉండాలి, ఇంకా రగులుతూనే ఉండాలి, ఇంకా అనేక మందిని మండించేవాడుగా నేను ఉండాలి. దేవునికి స్తోత్రం. 18వ వచనం, నీవు ధనవృద్ధి చేసుకున్నట్లు అగ్నిలో పుటము వేయబడిన బంగారమును, నీ దేశముల సిగ్గు కనబడుకున్నట్లు ధరించుకున్నట్టుకు తెల్లని వస్త్రములను, నీకు దృష్టి కలుగునట్లు నీ కన్నులకు కాటుకు నా యొద్ద కొనుమని నీకు బుద్ధి చెప్పుచున్నాను. కొను అంటే అర్థం ఏంటి? డబ్బులు ఇచ్చి కొనమనా? ఏమండి, గారడి సీమోను డబ్బు ఇచ్చి కొనాలని చూశాడు, కొనగలిగాడా? లేదు. డబ్బు ఇచ్చి దేవుని కొనలేం, డబ్బు ఇచ్చి ఆత్మీయ ఆశీర్వాదాలు మనము కొనలేం. కొను అని అర్థం ఏంటంటే మారు మనసు పొందు, తగ్గించుకో, లోబడు, మార్పు చెందు, డెడికేట్ అవ్వు, కమిట్మెంట్ చేసుకో అని చెప్పడం. ఎప్పుడైతే నేను మారు మనసు పొంది ప్రభా ఇక నా జీవితం నీకే అంకితం అన్నానో, దేవుడు ఇవన్నీ నాకు ఇచ్చేస్తాడు.
కొను అంటే అది అర్థం. ఏమిస్తాడట? బంగారము. లవోదిక సంఘానికి బంగారము ఏం తక్కువ? ఆ సంఘంలోనే చాలా బంగారము ఉంది. అయితే ఏ బంగారం గురించి మాట్లాడుతున్నాడు? నశించిపో సువర్ణము అగ్ని పరీక్షలో శుద్ధి చేయబడుచున్నది కదా, దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము అన్నాడు. దేవుడు కోరుకునే విశ్వాస జీవితమే నిజమైన ఆత్మీయ బంగారం అండి. ఆ బంగారాన్ని ఇస్తాను అంటున్నాడు ఆయన. అలాగనే ఏమండి, తెల్లని వస్త్రాన్ని ఇస్తారు అంటున్నాడు. వాళ్ళకి వస్త్రాలు లోటు ఉందా? అసలు విలువైన వస్త్రములు తయారు చేసేది అక్కడే కదా. కానీ ఏమంటున్నాడు? నీతి వస్త్రాన్ని, తెల్లని వస్త్రాన్ని ఇస్తానంటున్నాడు. అంటే నేను శుద్ధి చేస్తాను, నేను పవిత్రపరుస్తాను, నాతో సహవాసాన్ని మరలా నీకు అనుగ్రహిస్తాను. దేవునికి స్తోత్రం. కళ్ళకి కాటుక ఎందుకు? దృష్టి కొరకు. ఆత్మీయ నేత్రం లేకపోతే, ప్రియమైన సహోదరులారా, కొంతమందికి ఆత్మీయ వివేచన ఉండదు. స్పిరిచువల్ డిసర్న్మెంట్ అంటారనమాట. ఆత్మ విషయాలు ప్రకృతి సంబంధులకి ఎలాగ ఉంటాయి? వెర్రితనంగా ఉంటాయి. అందుకే స్పిరిచువల్ థింగ్స్ నీకు వెర్రితనంగా అనిపించాయంటే దాని అర్థం ఏంటి? యు ఆర్ స్పిరిచువల్లీ బ్లైండ్ అని. దేవుని స్వరం వినలేవు, దేవుని ఆలోచనలు తెలుసుకోలేవు, దేవుని ఉద్దేశాలను అంగీకరించలేవు, దేవుని యొక్క తలంపులు, ఉద్దేశాలు, ఆలోచన, క్రియలు వీటిని అర్థం చేసుకోలేవు. అంటే ఇంక దేవునితో ఎటువంటి సంబంధము అక్కడ కనబడటం లేదు. అయితే నా దగ్గరికి వచ్చి మందు కొనుక్కో. నీ ప్రాంతంలో దొరికే మందు శారీరక కంటికి చూపునిస్తే, నేను ఇచ్చే మందు నీ ఆత్మీయ నేత్రాలకి దృష్టినిస్తుంది. ఇది మనకి దేవుడు ఇవ్వాలంటే మనం కొనుక్కోవాలి. ఎలా కొనుక్కోవాలి? పశ్చాత్తాపంతో కొనుక్కోవాలి, తగ్గింపుతో కొనుక్కోవాలి, విధేయతతో కొనుక్కోవాలి. మన జీవితాన్ని ప్రభువుకి సమర్పించుకున్నట్టు వలన మనం కొనుక్కోవాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 19వ వచనం, నేను ప్రేమించు వారినందరినీ గద్దించి శిక్షించుచున్నాను గనుక నీవు ఆసక్తి కలిగి మారు మనస్సు పొందుము. తండ్రి ప్రేమించిన కుమారుణ్ణి శిక్షిస్తాడు. కనుక ఇంతవరకు దేవుడు చేసిన హెచ్చరికలు, నువ్వు దౌర్భాగ్యుడు అన్నాడు, దిక్కుమాలినవాడు అన్నాడు, దరిద్రుడివి అన్నాడు, గుడ్డివాడు అన్నాడు, దిగంబరివి అన్నాడు, ఈ మాటలన్నీ కూడా ప్రేమించే అన్నాడు. ద్వేషించాలటం లేదు. ఆయన ప్రేమిస్తున్నాడు కాబట్టే శిక్షిస్తున్నాడు, ప్రేమిస్తున్నాడు కాబట్టే సరిచేస్తున్నాడు, తన సారూప్యతలోనికి మనల్ని మార్చుకుంటున్నాడు. 20వ వచనం, ఇదిగో నేను తలుపు నొద్ద నిలుచుండి తట్టుచున్నాను. ఎవడైనా నా స్వరము విని తలుపు తీసిన ఎడల నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేనును నాతో కూడా అతడును భోజనము చేయదము. పూర్వకాలంలో భోజనం చేయడం అంటే అది సహవాసానికి సూచన, స్నేహానికి సూచన, బంధుత్వానికి సూచన. ఆయన బలవంతంగా రావటంలే. ఇంతగా హెచ్చరించినవాడు, ఇంతగా బుద్ధి చెప్పినవాడు బలవంతంగా రావాలని కోరుకోవటంలే. తలుపు తీస్తేనే వస్తానంటున్నాడు. తలుపు తీయడం అంటే గుండెలను బాదుకొని ప్రభువాలను క్షమించు అనడం. తలుపు తీయడం అంటే మారు మనస్సు పొందడం. కన్నీటితో మన పాపములు ఒప్పుకోవడం, మన బలహీనతను ఒప్పుకోవడం, మన లోపాలను ఒప్పుకోవడమే తలుపు తీయడం. అప్పుడు ఆయన లోనికి వస్తాడు, మనతో సహవాసం చేస్తాడు. ఆయన అంతవరకు ఆయన తట్టుతూనే ఉన్నాడు.
ప్రభు తలుపు నొద్ద ఉన్నాడు అంటే లోపల లేడని అర్థం. సంఘము లోపల ఉంది, ప్రభు బయట ఉన్నాడు. ఇది కూడా విషాదకరమైన పరిస్థితే. పేరుకి యేసుక్రీస్తు సంఘం, పేరుకి యేసుక్రీస్తుని స్తుతిస్తున్నారు, ఆరాధిస్తున్నారు. అన్నీ యేసు ప్రభు కొరకే అన్నట్టుగా ఉన్నాయి లోపల, అన్నీ యేసు ప్రభు కొరకే అన్నట్టుగా ఉన్నాయి లోపల. కానీ యేసు ప్రభు వాళ్ళ మధ్యన లేడు, బయట ఉన్నాడు, తలుపు తట్టుతున్నాడు. తలుపు తట్టుతున్నా తలుపు తీయకుండా వీరి లోపల ఎవరిని ఆరాధిస్తున్నారు? యేసు ప్రభుని ఆరాధిస్తున్నారట. ఎంత భయంకర విషయం అండి. ఇప్పుడు చెప్పండి, లోకంలో ఉన్న అన్యులు యేసు ప్రభుని తెలుసుకోకపోవడము విషాదకరమా? సంఘము యేసు ప్రభు స్వరాన్ని గుర్తించి తలుపు తీయకపోవడం విషాదకరమా? ఆయన తట్టుచున్నాడు. ప్రియమైన సహోదరి సహోదరుడా, నిలువచ్చిన స్థితి నుంచి బయటికి రా. చల్లగా ఉండి కొంతమందికి ఆశీర్వాదకరంగా ఉండు. ఇంకా మండి 10 మందిని మండించు. అలాగన నువ్వు ఉండాలి అంటే నువ్వు జయించాలి. దేవుడు ఏ లోపాలనైతే ఎత్తు పట్టుకొని ఆయన సరి చేసుకోమని చెప్తున్నాడో వాటిని మనం సరి చేసుకున్నప్పుడే మనము జయించిన వారము. అలాగను జయించిన వారిని యేసు ప్రభు తనతో పాటు తన సింహాసనమందు కూర్చుండబెడతాడు. చెవిగలవాడు ఆత్మ చెప్పుచున్న మాట వినుగాక. ఆమేన్.